హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇక్కడ రెండు విషయాలను చెప్తున్నారు. ఒకటి, బియ్యం ఎగుమతుల మీద కేంద్రం రీసెంట్గా నిషేధాన్ని విధించింది. రెండవది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అంతకుముందు వంట నూనెల యొక్క దిగుమతుల మీద సుంకాన్ని 5.5% కేంద్రం తగ్గించింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గి స్థిరంగా ఉన్నా కూడా దిగుమతి సుంకాన్ని మాత్రం భారతదేశం పునరుద్ధరించలేదు. అంటే భారతదేశంలో ప్రభుత్వాలు తాత్కాలిక విధానాల్ని పాటిస్తూ ఉన్నాయి, వ్యవసాయంతో చెలగాటమాడుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016వ సంవత్సరంలో ఇదిగో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అంటే 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అన్నట్టుగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటటువంటి లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. అయితే ఈ నేపథ్యంలో అసలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మనం చూస్తే మన దేశంలో 85% ఫార్మర్స్ స్మాల్, మార్జినల్ మరియు ల్యాండ్లెస్ ఫార్మర్సే ఉన్నారు. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. అగ్రికల్చర్ వల్ల లాస్ రావటం వల్ల, ఇన్కమ్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఫార్మర్స్ సూసైడ్స్ అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మన ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఒకటి. అయితే అగ్రికల్చర్ సెక్టార్లో డెవలప్మెంట్ స్ట్రాటజీ ఇప్పుడు కేవలం అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచాలి, ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలని మాత్రమే ఉంది. మరి ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించి దీనికోసమే ఫార్మర్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయాలి, అగ్రికల్చరల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, ఫార్మర్స్ ఇన్కమ్కి అలాగే నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్కి ఒక ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయగలగాలి, ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి లక్ష్యంతో దీన్ని పెట్టుకున్నారు. దీని ద్వారా ఏంటి, ఎలాగ అసలు ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేస్తారండి? ఒకటి, క్రాప్ ప్రొడక్టివిటీని పెంచటం, లైవ్ స్టాక్ ప్రొడక్టివిటీని పెంచటం, రిసోర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవటం, దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించటం, క్రాపింగ్ ఇంటెన్సిటీని పెంచటం, అలాగే హై వాల్యూ అగ్రికల్చర్కి డైవర్సిఫై చేయటం, ఇంకా ఫార్మర్స్ యొక్క ప్రొడ్యూస్కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఇవ్వటం, అలాగే ఈ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫార్మ్ యాక్టివిటీస్ నుంచి నాన్ ఫార్మ్ యాక్టివిటీస్కి మార్చటం, వీటన్నింటి ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలనేసి లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీన్ని రెట్టింపు చేయటంలో ఉండేటటువంటి సమస్యలేంటి, ఏమేం సవాళ్ళను ఎదుర్కొంటున్నాం ఇప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి? అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అగ్రికల్చరల్ పాలసీస్లో ఉన్నటువంటి ఇష్యూస్. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ అనేది విధించటం, కొన్ని కమాడిటీస్ మీద సస్పెన్షన్ అనేది విధించటం, ఇంప్లిసిట్ ట్యాక్సేషన్ అనేది ఉండటం, అంటే హిడెన్ పాలసీస్ అనేవి ఉండటం, వీటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండవది, ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్. మన దేశంలో ఇందాకే చెప్పుకున్నాం, 85% టోటల్ ఫార్మర్స్ దగ్గర 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి అనేది ఉంది. అంటే ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అన్నటువంటిది ఒక మేజర్ ఇష్యూగా చెప్పచ్చు. మూడవది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర సరిగ్గా లేదు, దానివల్ల వేస్టేజ్ ఎక్కువగా పోతోంది, ఫార్మర్స్కి రిటర్న్స్ అనేవి తక్కువగా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవటం కావచ్చు, అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ. అలాగే క్రాప్ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంది. ఈల్డ్ పర్ హెక్టార్ అన్నది వంటిది చైనా, బ్రెజిల్, యూఎస్ వీటితో పోలిస్తే మన ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తక్కువ. ఐదవది, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కూడా. రెయిన్ఫాల్ అనేది అస్తవ్యస్తంగా ఉండటం, టెంపరేచర్స్ పెరుగుతూ ఉండడం, అలాగే డ్రాట్స్ రావటం, ఫ్లడ్స్ రావటం, వీటన్నిటి వల్ల క్రాప్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. దాంతో ఫార్మర్ ఇన్కమ్ అనేటటువంటి తగ్గుతుంది. అలాగే ప్రైసెస్లో వాలటైలిటీ అనేది ఉండటం, అగ్రికల్చర్ సెక్టార్లో ఒక స్టేబుల్ ప్రైసింగ్ పాలసీ అన్నటువంటిది లేదు, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది మరీ ఎక్కువగా లేదు, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, క్రెడిట్ ఇలాంటివన్నీ ఛాలెంజెస్గా ఉన్నాయి. అలాగే మన అగ్రికల్చర్ అన్నటువంటిది మాన్సూన్ డిపెండెంట్, అవునా? సో ఎక్కువగా మాన్సూన్ మీద ఆధారపడుతూ ఉండటం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే మరి రైతుల ఆదాయాన్ని పరిరక్షించటం కోసం ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటోందండి అంటే, ఇందులో ఒకటవది ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్. ఈ పిఎం కిసాన్ కింద ఏంటి, రైతులకి ఆర్థికంగా సహాయ సహకారాలను అందించాలనే ఉద్దేశంతో 6,000 రూపాయలని ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇస్తోంది. అయితే నిన్నొక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఇంకొంచెం మనీ కలిపి ఇస్తోంది కదా. మీరేమో దీన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నారు, అంటే 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం కలిపి ఇస్తోంది కదా. అవును, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటండి, 100% ఫండింగ్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని వేరేది ఉంటుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది, కేంద్రం ఇచ్చేటటువంటి ఈ పథకాన్ని తను తీసుకుని దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుని, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ పథకమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి ఈ పథకం, పిఎం కిసాన్ ఈ పథకం, ఈ రెండింటిని కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనేటటువంటి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ దీంట్లో ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకు అదనంగా ఇక్కడ ఇంకొక 7,500 రూపాయలని జమ చేసి మొత్తం 13,500 రూపాయలని రైతుల ఖాతాల్లోకి వేస్తుంది. అంటే దాని అర్థం ఇది ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు, సెంట్రల్ సెక్టార్ స్కీమే, కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక స్కీమ్ని జత చేసుకుంది అంతే. సరే, ఇక్కడ చూడండి, రైతుల ఆదాయాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఒకటి పిఎం కిసాన్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటిది, మూడవది ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అన్నటువంటిది, 4 ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అన్నటువంటిది, ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అన్నటువంటిది, అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని తీసుకొచ్చి వాళ్ళకి సబ్సిడీస్, ఇన్పుట్స్, టెక్నాలజీ ఇలాంటివి అందించటం, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ని అందించటం అన్నమాట. అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని, ఇంకా భారతీయ ప్రకృతి కృషి పద్ధతి అనేసి, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనేసి, ఇంకా ఏం తీసుకొచ్చారు, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేసి, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేసి, అలాగే ఈ అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్కి సంబంధించి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ కూడా రైతుల ఆదాయాన్ని పరిరక్షించాలి, అగ్రికల్చర్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా చూస్తే చాలా రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాలకి వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహాల్లో ఆక్రమణలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్రమంగా కట్టడాలు కట్టడం తగ్గిస్తే నదులకి పునరుజ్జీవం అనేది వస్తుంది, దానివల్ల మనం ఫ్లడ్స్ని తగ్గించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అర్బన్ ఫ్లడ్స్ లేదా పట్టణ వరదలు అంటే ఏంటి, ఇవి రావటానికి గల కారణాలేంటి, స్పాంజ్ సిటీస్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, మన దేశంలో మొదటి స్పాంజ్ సిటీ ఏంటి అన్నటువంటి తెలియాలి. అసలు పట్టణ వరదలు లేదా అర్బన్ ఫ్లడ్స్ అంటే ఏంటి? నార్మల్గా ఫ్లడ్స్ అంటే ఏంటండి, ఏదైనా ఒక ఏరియాలో ల్యాండ్ లేదా ప్రాపర్టీ ఇనండేషన్కి గురైతే దాన్ని ఫ్లడ్స్ అంటాం. అదే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లాంటి వాటిలో ఇలా ల్యాండ్ లేదా ప్రాపర్టీ ఇనండేషన్కి గురైతే దాన్ని అర్బన్ ఫ్లడ్ అంటాము. రూరల్ ఏరియాస్లో నార్మల్గా ఏంటి, లో లయింగ్ ఏరియాకి హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ అనేవి వస్తాయి. కానీ అర్బన్ ఫ్లడ్స్కి ప్రధాన కారణం డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవటం, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అంటాం. మరి దీనికి గల కారణాలేంటి అంటే, ఒకటి డ్రైనేజ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎంక్రోచ్మెంట్ని చేపట్టి లేక్స్లో, వెట్లాండ్స్లో, రివర్ బెడ్స్లో ఇలా ఎంక్రోచ్మెంట్ని చేపట్టి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలను చేపడుతూ ఉంటారు, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి. రెండవది క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒక ప్రధాన కారణం. మనం చూస్తే నాసా అన్నటువంటిది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అన్నటువంటిది చెప్తోంది. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల రెయిన్ఫాల్ అన్నటువంటిది మరింత పెరుగుతుంది అర్బన్ ఏరియాస్లో, అది ఫ్లడ్స్కి కారణమవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే టూరిజం యాక్టివిటీస్ అనేవి సరిగ్గా లేకుండా, అంటే అన్ప్లాన్డ్ టూరిజం యాక్టివిటీస్ అన్నటువంటివి. నార్మల్గా ఏంటి, టూరిజం యాక్టివిటీని మెయింటైన్ చేయడం కోసం రివర్స్, లేక్స్లో ఉన్నటువంటి ఆ ప్లాంట్స్ని, వాటర్ ప్లాంట్స్ని తీసేస్తూ ఉంటారు, దానివల్ల రన్ ఆఫ్ స్పీడ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లాం, కేరళలో అష్టాముది లేక్ అన్నటువంటిది ఉంది. అక్కడ ఆయిల్ స్పిల్లేజ్ అన్నటువంటిది జరిగింది బోట్స్కి సంబంధించి. అలా నాన్ బయోడిగ్రేడబుల్ మ్యాటర్ అన్నటువంటిది రివర్స్లోకి వెళ్ళటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్, కల్చరల్ యాక్టివిటీస్ వల్ల వెళ్ళటం వల్ల వాటర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. దాంతో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ కానివ్వండి, పొల్యూటెంట్స్ కానివ్వండి, అవి సిటీస్లోకి ఓవర్ఫ్లో అవ్వటం ద్వారా అక్కడ హెల్త్ అనేటటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇన్ఫార్మ్ చేయకుండా వాటర్ని డ్యామ్స్ నుంచి రిలీజ్ చేయటం అనేటటువంటిది ఒక మేజర్ కాజ్.
ఫర్ ఎగ్జాంపుల్ 2015 చెన్నై ఫ్లడ్స్లో కూడా అలానే మనం చూస్తే చెంబారంబాకం లేక్ నుంచి వాటర్ని రిలీజ్ చేయడం ద్వారా అప్పుడు ఫ్లడ్స్ అనేవి మరింతగా ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జోధ్పూర్లోని జైసమాంద్ లేక్ కావచ్చు, తమిళనాడులోని కావేరీ రివర్ కావచ్చు. ఇవన్నీ అంటే వీటి ద్వారా ఏమవుతుంది, మైనింగ్ యాక్టివిటీస్ని ఇల్లీగల్గా చేపట్టడం ద్వారా ఆ రివర్లో ఉన్నటువంటి న్యాచురల్ బెడ్ అనేటటువంటి దెబ్బతింటుంది. దాని ద్వారా సాయిల్ ఎరోజన్ అన్నటువంటిది వస్తుంది. సో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అన్నటువంటి తగ్గుతుంది. దానివల్ల వాటర్ ఫ్లో యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. అయితే స్పాంజ్ సిటీస్ అన్నాం. స్పాంజ్ సిటీస్ అంటే ఏంటి? ఒక సిటీలో చెట్లను పెంచటం, అలాగే కొన్ని రకాల అంటే వాన నీటిని ఒడిసిపట్టడానికి కావాల్సినటువంటి నిర్మాణాలని చేపట్టడం, ఇలా చేపట్టడం ద్వారా ఫ్లడ్స్ని నివారించటాన్ని స్పాంజ్ సిటీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా మన దేశంలో మొదటి స్పాంజ్ సిటీ చెన్నై అన్నటువంటిది మొదటి స్పాంజ్ సిటీగా ఆవిర్భవించబోతోంది. అక్కడ స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే స్పాంజ్ సిటీస్కి కావాల్సినటువంటి నిర్మాణాలని చేపడుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పిల్లల యొక్క డ్రాప్అవుట్ రేట్స్కి సంబంధించి కొన్ని వివరాలని చెప్పింది. ఇందులో ఏం చెప్పింది? మన దేశంలో మాధ్యమిక స్థాయిలో బడి మానేసేటటువంటి పిల్లలు అత్యధికంగా 27.3% ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒడిశాలో ఉన్నారు. ఆ తర్వాత మేఘాలయ, దాని తర్వాత బీహార్, ఆ తర్వాత అస్సాం, దాని తర్వాత గుజరాత్, ఇలా వివిధ స్థానాల్లో మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మాధ్యమిక స్థాయిలో డ్రాప్అవుట్ రేట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో 16.3%. అయితే ఇలా స్కూల్ డ్రాప్అవుట్ రేట్లు పెరగటానికి గల కారణాలు ఏంటి అని చూస్తే, ఒకటి పేదరికం వల్ల, అంగవైకల్యం వల్ల, తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, వలస వెళ్ళడాలు కానివ్వండి, కుటుంబాల్లో అప్పులు అనేవి పెరగటం, అలాగే చదువు మీద ఆసక్తి అనేవి లేకపోవటం, ఇలాంటివన్నీ కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటి వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పిల్లలు మధ్యలోనే బడి మానేసేటటువంటి అవసరం అనేది ఏర్పడింది. అయితే మనం చూస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అన్నట్టుగా దాదాపు 37% అబ్బాయిలు ప్రతి సంవత్సరం చదువు మానేస్తూ ఉన్నారు అన్నట్టుగా యూనిసెఫ్ చెప్తోంది. అలాగే ఇంటి పనుల బరువు వల్ల 33% అమ్మాయిలు చదువు మానేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్తోంది. ఇవి మాత్రమే కాకుండా అమ్మాయిల భద్రత మీద ఆందోళన అనేది ఉండటం, పాఠశాలల్లో సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల కూడా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదువు మాన్పించేటటువంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే బాల్య వివాహాలు అన్నటువంటిది ఇంకొక మేజర్ ఇష్యూ. బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయి, కానీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. పెద్దయిన తర్వాత అమ్మా నాన్నలు చేసే వృత్తినే చేపట్టాలన్నట్టుగా చాలామంది బడికి వెళ్లాల్సిన అవసరం లేదని మధ్యలోనే మానేస్తూ ఉన్నారు. మనం చూస్తే 2030వ సంవత్సరం నాటికి మనము 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని సాధించాలనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎన్ని ఇనిషియేటివ్స్ని చేపట్టాలి చెప్పండి? సరే, అయితే మన దేశంలో ప్రాథమిక స్థాయిలో అత్యధిక డ్రాప్అవుట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మణిపూర్లో ఉంది. మణిపూర్లో అత్యధికంగా 13% మంది పిల్లలు ప్రాథమిక స్థాయిలోనే బడులు మానేస్తూ ఉన్నారు. దీని తర్వాత స్థానంలో మేఘాలయ, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అయితే ఉన్నత ప్రాథమిక స్థాయికి సంబంధించి మేఘాలయ మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత అస్సాం, దాని తర్వాత పంజాబ్. మరి ఈ స్కూల్ డ్రాప్అవుట్ రేట్ని తగ్గించాలి అంటే విద్య యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేయాలి. అలా ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. పిల్లల్లో చదువు మీద ఆసక్తి పెంచేందుకు వినూత్నమైనటువంటి పద్ధతుల్లో పాఠాలను బోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంతేకాకుండా సమగ్ర శిక్ష అభియాన్ అనేసి తీసుకొచ్చారు. ఇలా వివిధ రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చాలా మార్పులు అనేవి తీసుకురావటం జరిగింది. కానీ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పించటం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు బాలికలకి భద్రత అనేది కల్పించటం, టీచర్లు సరిగ్గా ఉండేలాగా చూడటం. మనం చూస్తే చాలా చోట్ల స్టూడెంట్స్కి టీచర్కి రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టీచర్లు సరిగ్గా ఉండేలాగా చూడటం, పేద పిల్లలు, బాలికలు చదువుకు దూరం అవ్వకుండా వాళ్ళని ప్రోత్సహించేలాగా చేయటం, అలాగే పరీక్షల్లో ఎక్కువగా తప్పటానికి కారణంగా ఉన్నటువంటి రీజన్ ఏంటి? వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పాఠశాల బోర్డులు వివిధ పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తూ ఉన్నాయి. దానివల్ల మనకి నేషనల్ స్థాయిలో కనుక ప్రవేశ పరీక్షలు పెడితే దాంట్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవాలి. ఏ విద్యార్థి మధ్యలో బడి మానేయకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం చూస్తే పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమై దాదాపు 10 రోజులవుతుంది. కానీ రోజుకి ఒక 3-4 గంటల తప్ప సరైనటువంటి చర్చలు కూడా జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు విపక్ష కూటమైనటువంటి ఇండియా ఏమంటోంది, మణిపూర్ మీద రూల్ 267 కింద చర్చ చేయాలి, పార్లమెంటుకి ప్రధాని రావాలి, ప్రకటన చేయాలి అన్నటువంటి డిమాండ్ చేస్తుంది. దాంతో వాయిదాలు, వాకౌట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ గందరగోళాల మధ్య కొన్ని బిల్లులకి ఆమోదం కూడా తెలుపుతూ ఉన్నాయి ఈ 2 సభలు. ఈ నేపథ్యంలో ఇప్పుడేమైంది అంటే డేటా రక్షణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అలా ప్రవేశపెట్టిన ఈ డేటా రక్షణ బిల్లు అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, డేటా రక్షణ బిల్లు లేదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీంట్లో మొత్తం 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆర్గనైజేషన్స్ తీసుకునేటటువంటి డేటా, పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని లాఫుల్గా ఫెయిర్ యూజ్ అనేటటువంటిది చేయాలి. అలాగే ఆ కన్సర్న్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తెలిసేలాగా ట్రాన్స్పరెంట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది. రెండవది ఏంటి, మనము ఏ పర్పస్కి అయితే యూజ్ చేసుకుంటూ ఉన్నామో పర్సనల్ డేటాని దానికి మాత్రమే వాడాలి. డేటా మినిమైజేషన్ అనేది ఉండాలి అనేసి చెప్తుంది. డేటా యాక్యురసీ అనేటటువంటిది ఉండాలి కలెక్ట్ చేసుకునేటప్పుడు. అంతేకాకుండా ఈ పర్సనల్ డేటా ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో దానిని డిఫాల్ట్గా స్టోర్ చేసుకోకూడదు, దానికంటూ ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. ఆరవది ఏం చెప్తుంది, ఇదిగో అన్ఆథరైజ్డ్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో పర్సనల్ డేటాని అది చెయ్యకూడదు, అలా చేయకుండా సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకోవాలి అనేసి చెప్తుంది. చివరిదైనటువంటి 7వ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఒక పర్సన్ ఎవరైతే ఆ పర్సనల్ డేటాని సంబంధించి ప్రాసెస్ చేస్తూ ఉంటారో ఏ పర్పస్ కోసం, అది ఆ ప్రాసెసింగ్కి యూజ్ చేసేటటువంటి ఆ డేటా అకౌంటబుల్గా ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అయితే ఈ డేటా రక్షణ బిల్లుకు సంబంధించి మనకి 2 తెలియాలి. ఒకటి డేటా ప్రిన్సిపల్ అన్నటువంటిది, రెండవది డేటా ఫిడ్యూషియరీ అన్నటువంటిది. డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఎవరి దగ్గర నుంచి అయితే డేటాని తీసుకుంటూ ఉన్నామో ఆ ఇండివిజువల్ని డేటా ప్రిన్సిపల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అదే డేటా ఫిడ్యూషియరీ అంటే ఏంటి, ఏ ఎంటిటీ అయితే డేటాని తీసుకుంటుందో దాన్ని డేటా ఫిడ్యూషియరీ అనేసి పిలుస్తాం. అది ఇండివిజువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఒక ఫర్మ్ కావచ్చు, ఒక స్టేట్ అయినా కావచ్చు. అయితే ఇక్కడ ఏంటి, ఇండివిజువల్స్కి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది, రైట్ టు కన్సెంట్ అనేది ఉంటుంది, రైట్ టు ఎరేజ్ అనేది ఉంటుంది, రైట్ టు నామినేట్ అనేది కూడా ఉంటుంది అన్నట్టుగా ఈ బిల్లు చెప్తోంది. అలాగే ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డుని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా ఈ బిల్ చెప్తోంది. అలాగే క్రాస్ బార్డర్ డేటా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఇండియన్స్కి మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలదు అన్నట్టుగా చెప్తుంది. అది కాకుండా ఎవరైనా డేటా ఫిడ్యూషియరీ కానీ డేటా ప్రిన్సిపల్ కానీ ఎవరైనా కూడా ఈ రూల్స్ని కనుక ఉల్లంఘించారు అంటే వాళ్ళకి పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది. అయితే కొన్ని బిజినెసెస్కి సంబంధించి ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే స్టార్టప్స్కి సంబంధించి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అన్నటువంటిది చాలా కాంప్లెక్స్ ఇంటెన్సివ్గా ఉంది. అలాగే మన కంట్రీ యొక్క సావర్నిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎగ్జంప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ బిల్లు ప్రకారం ఒక డిజిటల్ డేటా ఉల్లంఘనకి పాల్పడేటటువంటి కంపెనీలకి ఎన్ని కోట్ల జరిమానాని విధించే అవకాశం ఉంటుంది అంటే గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానాను విధించే అవకాశం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జ్ఞానవాపి మసీదుల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేని చేపట్టాలి అన్నట్టుగా వారణాసి హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ జ్ఞానవాపి మసీద్ వివాదం ఏంటి, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏంటి, ఈ చట్టం కింద ఉండే మినహాయింపులేంటి, ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ సర్వే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. మనం చూస్తే ఈ జ్ఞానవాపి మసీద్ వివాదం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది, దాదాపు 1991 నుంచి కూడా. అయితే 2021లో ఒక 5 మంది మహిళలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏమని, జ్ఞానవాపి మసీదు గోడ మీద ఉండేటటువంటి శృంగార గౌరీదేవి, గణేశుడు, హనుమంతుడు ఈ విగ్రహాలకి
సంవత్సరమంతా పూజలు చేసుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఈ నేపథ్యంలో మళ్ళీ దీనికి సంబంధించిన చర్చ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ జ్ఞానవాపి మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా, లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా? అసలు మసీదు ఉన్న చోట ఒకప్పుడు అసలు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా లేదా అన్నటువంటిది చర్చ. అయితే ఇక్కడేంటి, జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనకాల శృంగార గౌరీదేవి, గణేశుడు, నంది విగ్రహం, హనుమంతుడు ఇవన్నీ ఉన్నాయి. సాధారణంగా ఏంటి, శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడి కొంచెం దూరంలో శివలింగానికి ఎదురుగా ఉంటాయి, అవునా? కానీ ఇక్కడుండే నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లుంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలైన గర్భగుడి అన్నట్టుగా ఈ 5 మంది పిటిషనర్లు వాదిస్తూ ఉన్నారు. అయితే ముస్లిం సంఘం ఏమంటుంది, వీటన్నింటికీ చారిత్రక ఆధారాలు అనేవి లేవు కాబట్టి వాళ్ళ వాదనలు నమ్మకూడదు అన్నట్టుగా ముస్లిం బోర్డు చెప్తోంది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే 4 లేదా 5 శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయం నిర్మాణం అనేది జరిగింది. ఎవరు నిర్మించారు? విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. దాని తర్వాత 6వ శతాబ్దంలో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి చైనా యాత్రికుడైన హుయాన్ సాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించటం జరిగింది. అయితే 1194వ సంవత్సరంలో మహమ్మద్ గోరీ సైన్యాధిపతి అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఈయన కన్నౌజ్ రాజుని ఓడించినప్పుడు ఈ ఆలయాన్ని కూల్చేశారన్నట్టుగా చెప్తూ ఉంటారు. అయితే మళ్ళీ 1211లో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ 1489, 1517 మధ్య సికిందర్ లోధి హయాంలో దీన్ని కూల్చేశారు. మళ్ళీ అక్బర్ హయాంలో దీన్ని పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్ళింది అనే కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించడం జరిగింది. అయితే 1585లో అక్బర్ హయాంలోనే మళ్ళీ ఒకసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. దాని తర్వాత 1669వ సంవత్సరంలో ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్చేసి అక్కడ మసీదు నిర్మించారంట. అయితే ఆఖరి దండయాత్ర అంటే ఔరంగజేబ్ హయాంలో ఈ ఆలయంలో దండయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అక్కడున్న పూజారి శివుడి మీద భక్తితో శివలింగంతో పాటు ఆలయం ఉన్న బావిలో దూకేశారు. ఇప్పుడు బావిలో కనపడుతున్నటువంటి శివలింగం అదే అన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించటం వల్ల అక్కడ గోడల మీద దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయి అనే ఒక వాదన కూడా ఉంది. దాని తర్వాత 1991లో పివి నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటి తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటి, 1947వ సంవత్సరం ఆగస్టు 15 నాటికి అంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఉండేటటువంటి మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటిని అలాగే ఉంచాలి. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీద్ వివాదం అనేది ఉంది. దాంతో అది చట్ట పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం అనేది ఈ చట్ట పరిధిలోకి వస్తుంది. మరి దీనికి సంబంధించి వివాదం అనేది వారణాసి కోర్టుకు వెళ్ళినప్పుడు వారణాసి కోర్టు ఏం చెప్పింది, ఈ జ్ఞానవాపి మసీద్ అన్నటువంటిది నిజంగానే ఒక టెంపుల్ని కూల్చేసి కట్టినటువంటిదా కాదా అన్నట్టుగా మీరు సర్వే చేయండి అన్నట్టుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెప్పింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళండి అన్నట్టుగా సజెస్ట్ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు ఏం చెప్పింది, ఇదిగో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ సర్వేని చేపడుతుంది. అప్పుడు హిందూ ఆలయ స్థానంలో నిజంగానే ఈ కట్టడాన్ని నిర్మించారా లేదా అనేటటువంటి విషయం బయటపడుతుంది అన్నట్టుగా ఉత్తర్వులిచ్చింది అలహాబాద్ హైకోర్టు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రాజెక్ట్ చీతా గురించి. చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీన్ని అఫీషియల్గా 2022వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించటం జరిగింది. ఏంటి, మన దేశంలో 1952వ సంవత్సరంలోనే చీతాలు ఎక్స్టింక్ట్ అయిపోయాయి అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని నేపథ్యంలో మళ్ళీ చీతాల్ని మన దేశంలో ప్రవేశపెట్టడం కోసం చేపట్టినటువంటిదే ఈ ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది. దీనికోసం చీతాల్ని సౌత్ ఆఫ్రికాలోని నమీబియా నుంచి మన దేశంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్కి మొత్తం 20 చీతాల్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఒకసారి 12, ఇంకొకసారి 8 తీసుకొచ్చారు. మనం చూస్తే సౌత్ ఆఫ్రికా నుంచి 12, నమీబియా నుంచి 8 ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ 20 చీతాలకి కూడా రేడియో కాలర్ని తగిలించారు. రేడియో కాలర్ అంటే ఏంటి, వీటి యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ఈ రేడియో కాలర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనం చూస్తే ఈ చీతాలు క్వారంటైన్ పీరియడ్లోకి వెళ్ళి
దాని తర్వాత ఫారెస్ట్లోకి వీటిని వదలటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 20 చీతాల్లో 9 చీతాలు చనిపోయాయి. 9 చీతాలు చనిపోయాయి. 8 చీతాలు చనిపోయేంత వరకు రేడియో కాలర్ కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి 8వ చీతా చనిపోయిన తర్వాత మిగిలినటువంటి 12 చీతాలకి రేడియో కాలర్ని తొలగించారు. అలా తొలగించిన తర్వాత మళ్ళీ 9వ చీతా చనిపోయింది. ఈ నేపథ్యంలో అసలు కారణాలు ఏంటి అన్నట్టుగా ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఇంతకు ముందే అనుకున్నారు ఏమని, వీటిని తీసుకొచ్చేటప్పుడు ఒక సంవత్సరంలో కనీసం 50% చీతాలైనా బతకాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 10 చీతాలు బతకచ్చు బతకపోవచ్చు అన్నట్టుగా ముందే ఎస్టిమేట్ చేయటం జరిగింది. మరి వీటికి సంబంధించి మనం చూస్తే ఈ చీతాస్ అన్నటువంటివి ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని మెయింటైన్ చేయటంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి అలాగే నమీబియా నుంచి చిన్న వయసు చీతాల్ని మన భారతదేశానికి తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, చిన్న వయసు ఉన్నటువంటి చీతాల్ని మన దేశానికి తీసుకొస్తే అవి త్వరగా వాటికి అలవాటు పడతాయి. అలాగే ఒక కునో నేషనల్ పార్క్నే కాకుండా ఇంకొక 2-3 పార్కుల్ని కూడా చీతాల కోసం సిద్ధం చేయాలి. దాని ద్వారా వీటి మరణాల రేటుని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే దక్షిణాఫ్రికాలో చీతాల సంతతిని ఇప్పుడున్న స్థాయికి తీసుకురావటానికి దాదాపు 26 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో మొత్తం 279 చీతాలు చనిపోయాయి అన్నట్టుగా ఇక్కడ నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే చీతాల మరణం అనేది సహజమే, అవి ఈ క్లైమేట్కి అడాప్ట్ అయ్యేంత వరకు మనం వేచి చూడాలి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా యునెస్కో పాఠశాలల నుంచి పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు, వాటిని నిషేధించండి అన్నటువంటి ఒక ప్రతిపాదననిచ్చింది. అలాగే చైనాలో చిన్నపిల్లలు ఇంటర్నెట్కి బానిసలుగా మారిపోకూడదు అన్నట్టుగా చాలా చర్యలు తీసుకోవటం జరిగింది. అందులో చిన్నారులు పగటిపూట ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకు పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది. అయితే శుక్ర, శని, ఆదివారం వీటితో పాటు సెలవు రోజుల్లో ఈ సమయాన్ని 1 గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనల్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు గరిష్టంగా మైనర్లు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని రోజుకి 2 గంటలకి పరిమితం చేస్తూ ఆంక్షల్ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించి చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ అయినటువంటి సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అన్నటువంటిది దీనికి సంబంధించి నిబంధనల ముసాయిదాని విడుదల చేసింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించి లెస్ సోషల్ మోర్ మీడియా అంటున్నాం. అంటే ఏంటి, అసలు సోషల్ మీడియా దేనికోసం తీసుకొచ్చారండి? ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి మన వాళ్ళని దగ్గరగా చూసుకొని ఫీల్ అవ్వటం కోసం ఈ సోషల్ మీడియా అనేది పనికొస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అని తెలుసుకోవటానికి ఇది పనికొస్తుంది. అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇటు బెనిఫిట్స్ ఉన్నాయి, ఇటు ఛాలెంజెస్ ఉన్నాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. మనం ఇన్ఫర్మేషన్ని కనుక్కోవచ్చు, అందరికీ చేరవేయటానికి ఉపయోగపడుతుంది, కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అలాగే వేరే వేరే కమ్యూనిటీస్తో మనము ఈ రిలేషన్స్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా చీప్గా ఈజీగా వీటిని వాడుకోవచ్చు. అంటే ఏదైనా కంటెంట్ని కనుక క్రియేట్ చేయాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫిజికల్ సెటప్ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా టెక్నాలజీని ఉపయోగించుకొని కాంపిటెంట్గా, అథెంటిక్గా, ఎఫెక్టివ్గా ఆన్లైన్ కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా డిస్టెన్స్ అన్నటువంటిది తగ్గుతుంది. సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటివన్నీ. అలాగే గవర్నమెంట్తో డైరెక్ట్ ఇంటరాక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ట్విట్టర్లో చాలా వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పాజిటివ్స్గా ఉంటాయి. మరి నెగిటివ్స్ ఏంటి? హేట్ స్పీచ్ అన్నటువంటిది, రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండటం. మనం చూస్తే ఢిల్లీ రయాట్స్ ఏవైతే 2020లో జరిగాయో అందులో హేట్ స్పీచ్ అన్నటువంటిది చాలా పెద్ద రోల్ని ప్లే చేసింది. అలాగే ఫేక్ న్యూస్కి సంబంధించి మనం చూస్తే 2019లో మైక్రోసాఫ్ట్ ఒక స్టడీని నిర్వహించింది. దాని ప్రకారం 64% మంది ఇండియన్స్కి ఫేక్ న్యూస్ అనేటటువంటిది చేరుతోంది. అలాగే ఆన్లైన్ ట్రోలింగ్ అన్నటువంటిది ఎక్కువ జరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించి ఒక కొత్త బై ప్రోడక్ట్గా ఈ ట్రోలింగ్ అనేటటువంటిది మొదలైంది. అలాగే ఉమెన్ సేఫ్టీకి సంబంధించి చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఉమెన్ యొక్క డిగ్నిటీ అనేటటువంటిది, అలాగే ఉమెన్స్కి థ్రెట్ అనేటటువంటిది పెరుగుతోంది. సైబర్ బులియింగ్ అనేటటువంటిది పెరుగుతోంది. వాళ్ళ పిక్చర్స్ని యూజ్ చేసుకోవటం, అలాగే వాళ్ళ వీడియోస్ని లీక్ చేయటం, ఇలాంటి వాటన్నింటికి ఇది ఒక ప్లాట్ఫామ్గా మారిపోయింది.
అయితే దీనికి సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్తో ఫైట్ చేయగలగాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవాలి, అలాగే రెగ్యులేషన్స్ని తీసుకురావాలి, పబ్లిక్ అవేర్నెస్ని అంటే డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయాలి, అలాగే లీగల్ మెజర్స్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టీనేజ్ మీద ఈ సోషల్ మీడియా ప్రభావం ఏంటి? మనం చూస్తే ఇప్పటి పరిస్థితిని తెలుసుకోవటానికి టీనేజీకి సోషల్ మీడియా అనేది అవసరం అవుతుంది. వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకోవటానికి, రీసెర్చ్ని చేపట్టడానికి, వాళ్ళ యొక్క టెక్నాలజికల్ లిటరసీని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ అదే టైంలో మిగిలినటువంటి వ్యక్తులతో కలవకుండా ఐసోలేట్ అవ్వటం కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. సోషల్ స్కిల్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్లోడ్ అయిపోతూ ఉంది. అలాగే సోషల్ మీడియా అన్నటువంటిది సైబర్ బులియింగ్కి ఒక ప్లాట్ఫామ్గా మారే అవకాశం ఉంది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మెంటల్ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రభావం అంతా ఉంది కాబట్టి దీనికంటూ ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అనేది ఉండటం అవసరం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా 103వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మేరీ మాటీ మేరా దేశ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. దాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నారు. దీని ప్రకారం ఏంటి, మన దేశంలో 7,500 గ్రామాల నుంచి ప్రత్యేక పాత్రల్లో మట్టిని సేకరించడం జరుగుతుంది. దానిని మన కర్తవ్యపథ్లో ఉన్నటువంటి ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఉన్నటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలో ఈ మట్టిని ఉపయోగించి మట్టి మొక్కలతో అమృత వాటికను నిర్మించటం జరుగుతుంది. అది ఈ మేరీ మాటీ మేరా దేశ్ అన్నటువంటి కార్యక్రమం గురించి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 2014వ సంవత్సరానికి ముందు రైతులకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రుణమాఫీ చేయటం జరుగుతుంది. అది కూడా ₹1,00,000 లోపు ఉంటాయి. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు మొదటి విడతలో 62,758 మంది రైతులకి రుణమాఫీని చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి 18,241 కోట్ల బడ్జెట్కి ఉత్తర్వుల్ని జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా 37,000 నుంచి 41,000 రుణాల్ని మాఫీ చేయాలన్నట్టుగా 237.85 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఆఫీసర్స్ అని. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.